ఇప్పుడు ఏంటి మరి కాంగ్రెస్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అంటే నేను అప్పుడు 1997 పిసిసి అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి అయిన తర్వాత అక్టోబర్ 13వ తారీఖు నాడు నేను కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ సమక్షంలో జాయిన్ అయినా. 97లో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అప్పటి వరకు హౌ ఐ ఎలివేటెడ్ ఇన్ ద కమ్యూనిటీ, ఇన్ ప్రొఫెషన్ ఆల్సో. డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అనే దాంట్లో హెల్త్ క్యాంపులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ చేయడము, మందులు ఇవ్వడము, లైబ్రరీలో పుస్తకాలు కొనియడం, అంత సర్వీసెస్ చేస్తూ సోషల్ సర్వీస్ అవార్డు వచ్చింది, జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. అవార్డు తీసుకునేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది, లోకల్ వాళ్ళు చెప్తే. మేము అప్పటికే కడియం శ్రేణి మీద ఒక అభ్యర్థి కావాలనుకుంటున్నాం, నువ్వైతే బాగుంటుంది రాజయ్య, పిలిపించుకొని మాట్లాడి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ ఢిల్లీకి వెళ్తున్నావు కదా, నీకు ఒక మెసెంజర్ వస్తాడు, ఆయన నేను తీసుకొని సోనియా గాంధీ కల్పిస్తాడని చెప్తే అతను వచ్చి నన్ను సోనియా గాంధీ కల్పించుండు. షీ హర్ సెల్ఫ్ ఇన్వైటెడ్, ప్లీజ్ డూ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ, ఇప్పటికీ నీ గురించి మంచిగా తెలుసుకున్నాం, బాగా సర్వీస్ చేస్తామని తెలుసుకున్నాం, పార్టీకి రావు అని ఆహ్వానించి టవల్ కప్పడం జరిగింది. సో అప్పుడు జైన కాడి నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియమైన శిష్యుడుగా ఉన్నాను. ఎందుకంటే ఆయన నాకు వేరే లీడర్సే తెలియదు, అందుకనే సింబాలిక్గా పిల్లల డాక్టర్ ఆయన కూడా డాక్టర్ దూతి కట్టేది, ఆయనను మిమిక్ చేసి నాకు రాజకీయ అరంగేట్రం చేయించింది ఆయన. సో దండోర ద్వారా నేను ప్రజా జీవితంలోకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను గుర్తించి పిలిచి చేసింది కాబట్టి ఆయనలాగా ఉండాలని సింబాలిక్గా ఈ ధోతి కట్టుకున్నా. ఈ ధోతి కూడా అనేక రకాల కష్టాలు తెచ్చింది, కానీ అయినా కూడా ఎందుకు ఇప్పుడు కేసీఆర్ గారు ధోతి కట్టుకోవడం లేదా, ఇది చేసుకోవడం లేదా, అప్పుడు డిప్యూటీ సీఎం కూడా కారణం మా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అండి, షర్మిల కూడా అన్నాయి, అందరు కూడా ఏ ప్రతిపక్షాలు ఉన్నా కూడా రాజే మీరే అన్నారు కదా ఎందుకు తీసిందో ఇప్పటికి అన్నది తెలియదు. ఇప్పటికి ఇట్లా పోతే ఆయనకి మళ్ళీ ఇట్లా పోదు కాదు కదా, ఎంత పెద్ద రిసీవింగ్. ఇప్పుడు ఉదాహరణకి ఖమ్మం పొద్దున 8 గంటలకు బయ్యారం దగ్గర ఖమ్మంకి ఎంటర్ అయితే తెల్లారంగా 6:15 గంటలకి ఖమ్మం నుంచి వెళ్ళి బయటకు వచ్చి, అంటే ఫస్ట్ టైము ఖమ్మంలో నా రిసీవింగ్ ఎంత అంటే మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుకుంటే అట్లా నేను టైం ఇవ్వడం ఒకటైతే ప్రజలు కూడా రాత్రి 3 గంటలకు 4 గంటలకు 2 గంటలకు రోడ్ల మీదనే, రోడ్లు మొత్తం కూడా కొన్ని వందల కిలోమీటర్ల పూలే, అంటే అంత గొప్ప రిసీవింగ్. ప్రజా జీవితంలో అంతకంటే సంతోషం ఉండదు. బహుశా ఇప్పటివరకు ఏ మినిస్టర్కు సీఎం కూడా, అంటే మినిస్టర్ సీఎం టైం ఇవ్వకపోవచ్చు, నేను టైం ఇచ్చిన, టైం ఇస్తే అందరు చేస్తారు కదా, ఎవరు అడిగితే ఆగుతలే. ఈవెన్ మన వరంగల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉప్పల్ దగ్గర 8 గంటలకు బయలుదేరితే 1:30కు ఏకశిలా పార్క్ వరకు, రాత్రి 1:30కి ఇక్కడికి పోతాను. అంటే అంత యాక్సెప్టెన్సీ ప్రజలలో, స్పాంటేనియస్గా వచ్చి రిసీవ్ చేసుకోవడం, స్వాగతాలు పలుకుడు, ఎగురుడు, దుర్కుడు, డప్పులు కొట్టు, ఇవన్నీ కూడా అంటే అంత గొప్పగా. ఎవరు కూడా చెప్పబో ఇది ఏదో అయ్యేటట్టు. ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కేసీఆర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చిర్రట. తర్వాత కిషన్ రెడ్డి, తర్వాత శ్రీనివాసు ఉప్పల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందంటే ఇట్లా నీ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కొంచెం ఇట్లా పోయింది. ఏమని పోయింది, నువ్వు ముఖ్యమంత్రిగానే ఆయనే ముఖ్యమంత్రి లాగా తిరుగుతున్నాడు, రేపు ఎప్పుడో ఏకమేక అయ్యేటట్టున్నాడు నీకు రిపోర్ట్ అని చెప్పేసి. ఇంకా కేసీఆర్ ఏమో ఇంట్లోకి వెళ్తలేడు, మొదటి 3 నెలలు 4 నెలలు 5 నెలల వరకు ఆయన బయటికి వెళ్ళే. నేనేమో ప్రజా జీవితంలో ఉన్న 17 మంది మంత్రులలో నెంబర్ 1 ఉండాలి, నా జీవితంలో పైకి వచ్చిందంటే ఓన్లీ హార్డ్ వర్కే. సో అట్లా బాగా పనిచేయాలి, ప్రజలు అందులో నా ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్, క్షేత్రస్థాయిలో ఉన్న సూక్ష్మాంశాలను కూడా వాటన్నిటిని పసిగట్టి నిద్ర లేపాలి, హాస్పిటల్ ప్రక్షాళన చేయాలనే ఆలోచనతోటి హాస్పిటల్ నిద్ర అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేసి ఏరియా హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా ఏరియా హాస్పిటల్ అంటే భద్రాచలం, తర్వాత ఉట్నూరు, తర్వాత ఏటూరు నగరం, ఇక్కడ సెంచుపల్లెల్లో పడుకున్న ఎమ్మెల్యేలే ఉండరు, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హాస్పిటల్లో పడుకునే కార్యక్రమం. అంటే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా, ఏజెన్సీ ప్రాంతాల్లో పల్లె నిద్ర చేయడం జరిగింది. సో ఎప్పుడు మరి జాయినింగ్ ఎప్పుడు కాంగ్రెస్లో, అంటే డిసైడ్ అయిపోయారా, ఎట్లా కాంగ్రెస్లో చేరదామని రిజైన్ చేశారా? రఘు, ఇప్పుడు నాకు కాంగ్రెస్ నేను ముందే చెప్పిన 15 ఏళ్ళు ఆ పార్టీలో పనిచేసిన, తెలంగాణ కోసము ఇటు వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ దాంట్లో నేను స్పోక్స్ పర్సన్, అంటే
కాంగ్రెస్ వాళ్ళం కూడా తెలంగాణ కోరుకుంటాం, కానీ అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి సాటుగా మాట్లాడుకోవాలి. నన్ను ఒక్కరిని బయట పంపించి నన్ను మాట్లాడమనేది, మంత్రులు ఎమ్మెల్యేలు లోపల కూర్చునేది, నేను బయట పోయి అంత ఓపెన్గా మాట్లాడేది. అందుకని అట్లా వర్కౌట్ చేసిన కాబట్టి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి, ఎందుకంటే అధికార పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడడం, బయట లోపల అనుకునేది బయట అయితే. అప్పుడు నాకు ఏఐసిసి రిప్రజెంటేషన్ పోయినప్పుడు నేను ఉండేది ఇక్కడ. ఇప్పుడు మంత్రులందరూ కూడా నా సమకాలికులు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్, నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మేము ముగ్గురమే మొదటి లైన్లో మొదటి కుర్చీలో బస్సు వేసుకొని తిరిగిన వాళ్ళం. ఆ రకంగా అన్ని రకాలుగా పరిచయం. షర్మిల గారి పరిచయము, జగన్మోహన్ రెడ్డి గారి పరిచయము, పొంగులేటి కూడా అట్లా బాగా దగ్గర పరిచయం. సో వీళ్ళందరితో మాట్లాడడం వేరు. సో అంటే అప్పుడు ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు కూడా జాతీయ పార్టీలన్నీ కూడా వచ్చి కలిసినాయి. కానీ నేను అట్లే స్టబ్బన్ ఉన్నా, ఇప్పుడు కూడా కలవలేదని చెప్పను. ఇప్పటివరకు ఇట్లా ఉంది, 3-4 రోజుల చర్చల దశలోనే ఉంది. ఏమవుతుంది, ఎట్లా అవుతుందో చూసి దాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు, ప్రజా జీవితం, ప్రజల ఇప్పుడు నా అభిమానులు ఇప్పుడు నాకు తెలంగాణ మొత్తం కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసినాక విపరీతమైన అప్రిషియేషన్. ఎందుకంటే ఇక్కడ మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవం కోసము నామినే పడ్డది ఆ వేటు. నాకన్నా ఉంటే మమ్మల్ని కాపాడుతూనే ఉండి, ఇక నామినే వేటు పడడానికి మొత్తము ఎవరైతే నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పట్టు తిన్నప్పుడు ఎంత అప్రిషియేట్ చేశారో, నాకు అవమానం జరిగిన అట్లే కేసీఆర్ని పట్టుకొని ఉన్నప్పుడు దూషణలు అదే దళితుల నుండి, అదే మాదిగ వాళ్ళ నుండి. సో అందుకని వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్తూ, మీ అందరి కోసం ఇగో నేను వస్తున్నా, మీ అందరి నిర్ణయానికి నేను కట్టుబడి, ఆప్షన్స్ ఉన్నాయా, గౌరవాన్ని కాపాడడానికి కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ కాంగ్రెస్. ఇప్పటి వరకు అఫీషియల్ గా బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం జరిగింది. పార్టీలు ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా పరిచయాలు కాంగ్రెస్ తో ఎక్కువ ఉన్నాయి, అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఎవరు ఎంపీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతారా? ఇంకా ఆ ఆప్షన్ అయితే ఇంతవరకు నేను అనుకున్నది ఏంటంటే, నా అనుచరులతోటి దగ్గర వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ఏ ఆప్షన్ ని కొట్టేయను, బేషరతుగా జాయిన్ అవుతాను కూడా సిద్ధం. ఎందుకంటే ఆ పార్టీని వదిలిపెట్టినప్పుడు ప్రజా జీవితంలో ఉండాలన్నప్పుడు బేషరతుగా కూడా జాయిన్ అవుతాను. నా ఉనికి నేను చాటుకోగలను. నేను ఎందుకంటే ఇవాళ వరంగల్, నా కర్నూలు, పెద్దపల్లి, సో అవి రెండింటికి ఆల్రెడీ మాలలకు అయినట్టు. మల్లురవి నేనే పోటీ చేస్తా అంటున్నాడు, వివేక్ కొడుకు డాక్టర్ వంశీ ఇక్కడి నుంచి అలా అంటున్నారు. గన్పూర్, వరంగల్కి సంబంధించిన విషయంలో గన్పూర్ కానీ, భూపాలపల్లి కాంచెలు మొదలెడితే పర్కాల్, ఈస్ట్ వెస్ట్, వర్ధన్నపేట, పాలకుర్తి, ఇవన్నీ. నా పాయింట్ ఏంటంటే, మీరు ఒక పొలిటీషియన్ గా, రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఫ్యూచర్ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. అదే చెప్తున్నా, మీరు ఏమీ లేకుండా ఊరికే రిజైన్ చేసి. నా మీద నాకు ఎంత నమ్మకం అంటే అదే చెప్తున్నా. ఇన్ని దిక్కులో ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, ఎంఆర్పిఎస్లో సంవత్సరం పాటు తెలంగాణలో పనిచేసి కన్వీనర్గా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అంబేద్కర్ భావజాలాన్ని పంచుకుంటూ ముందుకెళ్ళే నాకు, సో అన్ని రకాలుగా ఎంపీగా అర్హత ఉన్నది. ఎవరైనా నన్ను హక్కున చేసుకుంటారని నేను అనుకుంటాను. సో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అట్లే సైలెంట్గా ఉంటారా? ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు. నా ప్రొఫైల్ చూసి అయితే మీరు అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ప్రజల నుండి ప్రజలలో తిరిగినప్పుడు, ఊర్లలో తిరుగుతున్నప్పుడు, అన్న ఇక ఇంట్లో ఉంటే మనకు లాభం లేదు, కాంగ్రెస్ పోదాం, అన్న ఇంట్లో ఉంటే లాభం లేదు, కాంగ్రెస్ పోదాం అనేది భాష. ప్రజలైతే కోరుకునేది కాంగ్రెస్కి వెళ్ళాలి. మీరు అక్కడ ఇప్పుడు కడియంని ఎదుర్కోవాలి కాబట్టి అధికార పార్టీ ఒరలో 2 కత్తులు ఇమ్మడవు కదా. మా పరిస్థితి ఏంటంటే, మొదటి నుంచి ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల కంచెలు, 94 నుండి అంటే 94 అంటే ఇప్పుడు 30 సంవత్సరాల ప్రజా జీవితంలో నేను ప్రజానాయకుని, ఆయన రాజకీయ నాయకుడు. ఎంఆర్పిఎస్ కాంచెలు మొదలైన నా అరంగేట్రం. సో ఈ రోజు వరకు అదే స్ట్రగుల్. నాకు ప్రతిపక్షాలతో ఎప్పుడు కూడా ఏం లేదు. తర్వాత మా ఇద్దరి మధ్యలే, ఇంట్లో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా, మా ఇద్దరి మధ్యలోనే అనేది మాత్రము మొత్తం జగమెరిగిన సత్యమే. ఓకే, చూద్దాం. ఎనీవే, ఆల్ ది బెస్ట్. మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతారో. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు డెసిషన్ తీసుకోబోతున్నారు? 2-3 రోజుల 11వ తారీఖు వరకు ఏదో ఒకటి అయిపోతుంది. సో ద బెటర్ వీ కెన్ ఎక్స్పెక్ట్. తప్పకుండా ప్రజలు కోరుకున్న ముఖాన్ని నేను ఉంటానని అయితే నేను అనుకుంటాను. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య గారు. సో ఇది తాటికొండ రాజయ్య గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.